వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మే 24 జూన్ 5వ తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది. నాతో పాటు సుమారు 7 గ్రూపులు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక 5 దేశాల నుంచి 5 నుంచి 7 దేశాలు పర్యటించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మీ అందరూ తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీ విల్ స్టాండ్ అగేన్స్ట్ టెర్రరిజం అంటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పహల్గామ్లోని జరిగిన ఇష్యూ ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు 26 మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజియన్ ఏంటో అడిగి వాళ్ళని వాళ్ళ హెడ్ మీద హెడ్ షాట్ చేసి వాళ్ళు చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆనాడే మేము చెప్పాం ఈ లష్కర్-ఏ-తోని వీళ్ళు ఆ రోజున 4 టెర్రరిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే పహల్గామ్ ఇష్యూ అయిన వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సి లోని ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం. దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనము ప్రతి దేశానికి మనం ఒక మాట మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా. అలాగే 7 గ్రూప్స్ ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలని కూడా ముందుకి అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది. నాతో పాటు మా డెలిగేషన్ లోని చైర్మన్ గా డాక్టర్ శశి తరూర్ గారు, అలాగే మన జేఎంఎంఎం నుంచి సర్ఫరాజ్ అహ్మద్ గారు, అలాగే ఎంపీ ఫ్రమ్ బీజేపీ శశాంక్ మణి త్రిపాఠి గారు, అలాగే భువనేశ్వర్ కవిత గారు, మిలింద్ దియోరా గారు, తరంజీత్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ యుఎస్ మన తరంజీత్ సింగ్ సాంధు గారు, అలాగే మన తేజస్వి సూర్య గారు, మేమందరం కూడా సుమారు 5 దేశాలు మేము పర్యటించడం జరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి దేశాన్ని నుంచి మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్ వెళ్ళి అక్కడ 9/11 మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే అది కూడా 9/11 మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి యుఎస్ కూడా అప్పుడు టెర్రరిస్ట్కి వాళ్ళు కూడా భాగ్యస్వాములు అయినప్పుడు దాంతో మేము ప్రారంభించుకుంటూ అక్కడ మేము ఒకే ఒక మెసేజ్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ టెర్రరిజంకి మేము ఇంకా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా దీనికి మేము వీ విల్ స్టాండ్ అగేన్స్ట్ ఇట్, ఇంకా వీ విల్ రిటాలియేట్ ఆన్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెర్రరిజం అనేది మేము ఇంకా ముందుకు వెళ్ళకుండా మేము చూసుకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. న్యూయార్క్ నుంచి ప్రారంభించింది, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. గయానాకి వెళ్ళాం, గయానా తర్వాత పనామా నుంచి కొలంబియా నుంచి బ్రెజిల్ నుంచి వాషింగ్టన్ DC అన్ని చోట్ల కూడా హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ అనేక మందితో బృందాలతో కలవడం జరిగింది. ప్రతి చోట కూడా మేము ఎన్ని మాట్లాడిన ముందే వాళ్ళే తెలియజేశారు, మాకు అర్థమైంది మీరు పహల్గామ్ ఇన్సిడెంట్లో మీకు జరిగిన సంఘటన గురించి వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకే ఒక మెసేజ్ మాకు స్ట్రాంగ్ గా వాళ్ళు తెలియజేశారు, మీరు ఏ విధంగా మీరు రిటాలియేట్ అయ్యారో అగేన్స్ట్ టెర్రరిజం అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా we stand support to you
నాకు అర్థమైంది, ఎందుకంటే టెర్రరిజం అనేది ఎక్కడా కూడా చోటు ఉండకూడదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.